హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు లోకేష్. ఇవాళ మనం బీపీఎస్ అంటే ఏంటి, ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి బీపీఎస్ అప్లికేషన్కి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, బీపీఎస్కి లాస్ట్ డేట్ ఏమైనా ఉంటుందా, సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా బీపీఎస్ అంటే ఏంటి అంటే, బీపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి మనకి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్. దీన్నే తెలంగాణలో బిల్డింగ్ పీనలైజేషన్ ఫీజ్ అంటారు, బీపీఎఫ్ అంటారు. ఓకే, అయితే బీపీఎస్ అంటే ఒక బిల్డింగ్ శాంక్షన్ ప్లాన్ ప్రకారం కాకుండా డీవియేషన్ చేసి కట్టినట్టయితే దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక అవకాశమే బీపీఎస్. పొరపాటునో లేదో ఇంకో విధంగానో మనము శాంక్షన్ ప్లాన్కి అనుగుణంగా కాకుండా కట్టినట్లయితే దాన్ని మనం రెగ్యులరైజ్ చేసుకోవడానికి చేసుకునే ఆప్షనే బీపీఎస్. అయితే ఈ బీపీఎస్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే, ఈ డీవియేషన్ అయిన బిల్డింగ్స్కి బీపీఎస్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైతే రెగ్యులరైజ్ అవుతాయో బిల్డింగ్ డెమాలిషన్ చేస్తారన్న భయం అవసరం లేదు. వన్స్ మీరు బీపీఎస్ కానీ చేసుకున్నట్టయితే మున్సిపాలిటీ మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది. తద్వారా మున్సిపాలిటీ కానీ ఇంకెవరైనా కానీ మీకు డెమాలిషన్ చేస్తారనే భయం అవసరం లేదు. ఇంకా దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, పొరపాటునో లేదు ఇంకే విధంగానో ఎవరైనా మోసపోయి ఒక ప్లాట్ కానీ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ కొనుక్కుంటే అలాంటి వారు మోసపోకుండా సర్టైన్ అమౌంట్ కట్టినట్టయితే దాన్ని బీపీఎస్ ఫీజ్ అంటాం. సో ఆ బీపీఎస్కి అప్లై చేసుకున్నట్టయితే సో వాళ్ళకి మనకి రెగ్యులరైజ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. అది కాకుండా ఓనర్లు ఎవరైనా కానీ వాళ్ళ ఇంటిని డీవియేషన్ చేసి కట్టినట్లయితే సో బీపీఎస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ప్రతి ఒక్క బిల్డింగ్ని మున్సిపాలిటీ పరిధిలోకి తేవడం వల్ల మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడం, తద్వారా నగర అభివృద్ధికి తోడ్పడడం. సో ఇది బీపీఎస్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు. ఓకే, ప్రధానంగా మన బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది, ఎవరు డెమాలిషన్ చేరిన భయం లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు అమౌంట్ కట్టినట్టయితే. ఓకే, బీపీఎస్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ఇంకా ఈ బీపీఎస్ ఎలా చేసుకోవాలి, ఈ బీపీఎస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ముఖ్యంగా బీపీఎస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ శాంక్షన్డ్ ప్లాన్. అంటే మనం బిల్డింగ్ కట్టే ముందు ఒకవేళ పర్మిషన్ తీసుకున్నట్టయితే మనకి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు అంటే దాన్ని మున్సిపాలిటీ శాంక్షన్ ప్లాన్. G+2 ఇచ్చారు, G+3 ఇచ్చారు, G+1 ఇచ్చారు, అది శాంక్షన్డ్ ప్లాన్. ఆ ప్లాను నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ అంటే ఇప్పుడున్న ప్లాన్ G+2 ఇచ్చి మనం G+3 కట్టినట్లయితే సో దాన్ని కూడా క్లియర్గా మనము ఏ పార్ట్ అయితే డీవియేషన్ చేసామో ఆ పార్ట్ అంతా కూడా మెన్షన్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఒకటి అప్లోడ్ చేసుకోవాలి. శాంక్షన్ ప్లాను, ఎగ్జిస్టింగ్ ప్లాను, ఎలివేషను, రూఫ్, ఈ రెండు కూడా మనము ఇమేజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఓనర్షిప్ డాక్యుమెంట్, ఆ బిల్డింగ్ కానీ ఆ ప్లాట్ కానీ మనదే అన్నట్టు ఒక ఓనర్షిప్ డాక్యుమెంట్ ఉంటుంది కదా అది. దాంతోపాటు ఇండెమ్నిటీ బాండ్ అంటే షూరిటీ బాండ్. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆ బిల్డింగ్ కానీ ఆ సైట్కి కానీ మనము గత కొద్ది రోజులుగా గత కొన్ని నెలలుగా కడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్. అంతేకాకుండా మార్కెట్ వాల్యూ. ఇంకా ఒకవేళ కమర్షియల్ బిల్డింగ్ అయితే హైట్ అనేది 15 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే హైట్ అనేది 18 మీటర్స్ అంటే 18 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. సో ఇవి కాకుండా దీనికన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎన్ఓసి. ఇంకా ఒకవేళ బిల్డింగ్ కానీ సైట్ కానీ ఏదైనా డిఫెన్స్ కానీ ఎయిర్పోర్ట్ పరిధిలోకి వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఇవి ప్రధానంగా కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. మెయిన్ శాంక్షన్డ్ ప్లాన్, దాన్ని అప్రూవ్డ్ ప్లాన్ అంటాం. ఇంకోటి ఎగ్జిస్టింగ్ ప్లాన్, ఓనర్షిప్ డాక్యుమెంట్, ఇండెమ్నిటీ బాండ్, ప్రాపర్టీ ట్యాక్స్,
ప్రాపర్టీ వాల్యూ ట్యాక్స్, మార్కెట్ వాల్యూ, ఇకపోతే మనకి ఎన్ఓసి ఫ్రమ్ 5 డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకా ఎలివేషన్, రూఫ్ ఇమేజెస్, ఇవన్నీ కూడా అన్నమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనము అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్. ఇంకేమైనా మిస్ చేస్తుంటే ఏమి అప్లోడ్ చేయాలి, ఇంకేమైనా కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. సో అంటే ఒకవేళ ఇది కాకుండా కొన్ని సర్టెన్ కేసెస్లో ఇంకొంచెం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలంటే అవన్నీ కూడా మనకి జీవో కానీ క్లియర్గా చేయాలంటే మీకు అర్థమవుతుంది. సో ఆ జీవో, ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు చూసి తెలుసుకోండి. ఓకే, సో ఇంకా బీపీఎస్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, బీపీఎస్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదల చేయబడుతుంది. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 31 వరకు ఆ తేదీని నిర్ణయించినట్టుగా. సో ఒకసారి అది కూడా ఆ డేట్ అన్నీ కూడా మనకి నెట్లో చూసినా, లేకపోతే నా కింద డాక్యుమెంట్లో లింక్ ప్రొవైడ్ చేసినాను డిస్క్రిప్షన్లో, అది చూడండి. ఇకపోతే బీపీఎస్ ఫీజు ఎంత ఉండొచ్చు, ఫీజ్ క్యాల్కులేటర్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బీపీఎస్ ఎంత అమౌంట్ అవుతుంది, బీపీఎస్ ఎంత అమౌంట్ అవుతుందంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక చోట 80 రూపీస్ ఉండొచ్చు, ఒక చోట 100 రూపీస్ ఉండొచ్చు, ఒక చోట 300 రూపీస్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. బీపీఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 అడుగులు శాంక్షన్, 100 స్క్వేర్ ఫీట్ మనకి శాంక్షన్ ప్లాన్ అంటే అప్రూవల్ ఇచ్చారు. మనము 150 స్క్వేర్ ఫీట్లో కట్టుకున్నాం అంటే 50 స్క్వేర్ ఫీట్ అక్కడ డీవియేషన్ పార్ట్ అనమాట. సో ఈ డీవియేషన్ పార్ట్కి 50 స్క్వేర్ ఫీట్ కాబట్టి ఒక స్క్వేర్ ఫీట్కి 100 రూపీస్ అనుకుంటే 50,000 రూపీస్ అవుతుంది అనమాట. ఇది ప్రతిసారి 100 రూపీస్ ఉండదు, ప్రతిసారి 50 రూపీస్ ఉండదు, ప్రతిసారి 80 రూపీస్ ఉండదు. ఇది మార్కెట్ వాల్యూ, ఇంకా ఎన్ని ఫ్లోర్లు కట్టాము, అది స్లమ్మా, నాన్ స్లమ్మా, సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయింది అనమాట. సో ఈ బీపీఎస్ ప్రధానంగా దేనిపై డిపెండ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. నెంబర్ 1 యూసేజ్, అది రెసిడెన్షియలా, కమర్షియలా. నెంబర్ 2 ప్లాట్ సైజ్. ప్లాట్ సైజ్ అనేది మనకి లెస్ దాన్ 100 స్క్వేర్ ఫీటా, 101 to 300 స్క్వేర్ ఫీటా, గ్రేటర్ దాన్ 300, 1000 కన్నా ఎక్కువ, 1000 కన్నా బిలోనా. సో ఇవన్నీ కూడా మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది ప్లాట్ సైజ్. ఇంకా ప్లాట్ హైట్ అంటే మనకి G+1, G+2 అది మెన్షన్ చేసుకోవాలి. ఇంకా మార్కెట్ వాల్యూ, ఇది ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తాను అన్నమాట బీపీఎస్ అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో కానీ నేను కట్టుకున్నట్టు అయితే దానికి బీపీఎస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చిన్న నగరానికి దూరంగా ఉండే ఏరియాలో, ఒక మంచి కమర్షియల్ ఏరియాలో కట్టుకున్నట్టయితే దానికి మార్కెట్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో దానికి బీపీఎస్ ఫీజు వేరేగా ఉంటుంది. సో ఈ మార్కెట్ వాల్యూ అనేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే దగ్గరలో ఉన్న లేదు మీ నగరంలో కానీ పంచాయతీలో కానీ ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఈ మార్కెట్ వాల్యూ పై డిపెండ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా లొకేషన్, స్లమ్మా, నాన్ స్లమ్మా, టోటల్ బిల్టప్ ఏరియా ఎంత, అప్రూవల్కి ఇచ్చిన ఏరియా, పర్మిషన్ ఇచ్చిన ఏరియా ఎంత. ఓకే, సో ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను మీకు కింద ఒక లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను బీపీఎస్ ఎంత అవుతుంది, బీపీఎస్కి మనం ఫీజు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఒక చిన్న ఉదాహరణ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిపోతున్నాను. హలో ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన లింక్ ప్రకారము ఒక ఉదాహరణ తీసుకొని బీపీఎస్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి, కేటగిరీ అంటే డీవియేషనా లేదా నో ప్లానా, అసలు ప్లాన్ ప్రకారం లేకుండా బిల్డింగ్ కట్టారా అది సెలెక్ట్ చేసుకోవాలి. యూసేజ్ అనేది సెకండ్ ఆప్షన్, రెసిడెన్షియలా, కమర్షియలా, అపార్ట్మెంట్ టైపా. సో ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ సెలెక్ట్ చేద్దాం. ప్లాట్ సైజ్ ఇన్ మీటర్స్ అంటే యాక్చువల్గా ఇది స్క్వేర్ మీటర్స్ ఉండాలి, ఎందుకంటే మనకి ఏరియా అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ మీటర్లో ఉంటుంది. సో అప్ టు 100 to 200, 300. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 to లేదు 101 to 300 స్క్వేర్ మీటర్స్ అని మెన్షన్ చేసాం మనం. ప్లాట్ హైట్ G+1 లేదా అంతకన్నా ఎక్కువ, అబౌవ్ G+1. సో డెఫినెట్గా అబౌవ్ G+1. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండే చోట మార్కెట్ వాల్యూ ఒక 20,000, 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఎప్పుడు కన్స్ట్రక్షన్ అంటే 1997కి బిఫోర్ అయితే మనకి ఈ బీపీఎస్ దాంట్లో కొంచెం తేడా వస్తుంది.
ఆఫ్టర్ 97 అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. బిఫోర్ 1997, ఆఫ్టర్ 1997. మనకి జియో ప్రకారం ఆఫ్టర్ 1997 అనేసి ఒకటి చూశాను నేను. సో అది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఎప్పుడు కట్టారు బిల్డింగు. ఎందుకంటే 97కి బిఫోర్ కట్టినట్టయితే దాదాపు మనకి బిల్డింగ్ అనేది దాని సర్వీస్ పీరియడ్ దగ్గరికి క్లోజ్ అయిపోయి స్టేజ్కి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయడం ఇబ్బంది కాబట్టి దానికి ఇస్తారో లేదు తెలియదు. సో ఆఫ్టర్ 97 అని చెప్తాను. సో లొకేషన్ స్లమ్మా నాన్ స్లమ్మా, సో దానికైతే మనము నాన్ స్లమ్ అని సెలెక్ట్ చేశాను. సో టోటల్ బిల్టప్ ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్, ఈ స్క్వేర్ ఫీట్లో ఉండాలి. నేనేం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫ్లోర్లో 200 బిల్టప్ ఏరియా, ఇది డివైడెడ్ ఏరియా కాదు, ఇది టోటల్ బిల్టప్ ఏరియా. సో అప్రూవ్ బిల్టప్ ఏరియా ఏమో నాకు ఇచ్చింది 3000, టోటల్ బిల్టప్ ఏరియా నేను కట్టింది 4000, అంటే 1000 డీవియేషన్ అనమాట. ఒకసారి క్లియర్గా చూసుకోండి. అడిగింది అక్కడ టోటల్ బిల్టప్ ఏరియా అంటే దాదాపు 1000 స్క్వేర్ ఫీట్ మనకి డివైడెడ్ ఏరియా కింద వస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని నేను క్యాలిక్యులేట్ కొట్టానంటే సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది చెప్పేస్తుంది అనమాట. పీనల్ ఏరియా 1000 అంతే కదా. సో ఇక్కడ చూడండి ఎంతకి వాడేయాలో వాడు చెప్పేస్తారు, ఎంత పర్సెంట్ ఎంత ఏరియా డివియేషన్ ఉంది వాడు ఇక్కడే చూపించేశారు. ఎందుకంటే అక్కడ ఉండేది యాక్చువల్గా ఇప్పుడు 4000, అప్రూవల్ ఇచ్చింది 3000కి. సో ఇంకా మనకి కట్టుకోవాల్సిన రెగ్యులేటర్స్ తీసుకోవాల్సిన 1000 స్క్వేర్ ఫీట్. సో పీనల్ ఏరియా 1000 స్క్వేర్ ఫీట్, పీనల్ పర్సెంట్ అది కూడా మనకి ఎక్కువ పర్సెంట్ డివియేషన్ చేయకూడదు. ఇప్పుడు నాకు 2000 స్క్వేర్ ఫీట్కి అప్రూవల్ ఇచ్చి నేను 5000 స్క్వేర్ ఫీట్ కట్టుకోకూడదు అనమాట. సో పీనల్ పర్సెంట్, బేసిక్ పీనల్ ఛార్జ్ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ, రిడక్షన్ బేస్ ఆన్ లొకేషన్ అది తీసేస్తే టోటల్ పీనల్ అమౌంట్ వచ్చి నాకు 48,000 రూపీస్ వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ చూడండి నోట్లో ఉంది, ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్స్ కన్వర్టెడ్ టు కమర్షియల్ యూస్ ఫ్రమ్ అదర్ యూస్ డబుల్ ద పీనలైజేషన్ ఛార్జెస్ విల్ బీ లివీడ్. ఓకే, అంటే ఒకవేళ కానీ రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కి మారితే పీనలైజేషన్ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. అంటే 48,000 అయితే నియర్లీ 96,000 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము మన ఏరియాకి ఎంత అవుతుంది, ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ది. సో ఇలా మనం మన లోకల్లో ఉన్న మున్సిపాలిటీ కానీ ఇంకేదైనా నగర పంచాయతీ కానీ మనము మార్కెట్ వాల్యూ తీసుకున్నట్టయితే సో అప్రాక్సిమేట్గా మనకి ఎంత బీపీఎస్ అమౌంట్ అవుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనిపైన ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా నన్ను సంప్రదించండి. నా పేరు లోకేష్. సో నా ఫోన్. థ్యాంక్ యూ, నమస్తే. సో ప్రజలకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే కానీ బిల్డింగ్స్ కానీ డీవియేషన్ చేసి కట్టుకున్నారో వాళ్ళు బీపీఎస్ చేసుకోండి, ప్రభుత్వానికి సహకరించాలి. నమస్తే.